ఫస్ట్ అప్పట్లో ఎంత కొన్నారన్న గోల్డ్ అప్ చాలా తక్కువ ఉండే కదా 2000 3000 ఉండే కులం. అదే 10 గ్రామ్స్ 2000 అవును 3000 అప్పటి నుంచి కొనడమే. ఏమైనా ఉంటే అప్పటి నుంచి చేపిస్తుండే నేను. చేపించి ఏదైనా ఉంటే ఇప్పుడు కొత్త డిజైన్ వచ్చింది అనుకో చైన్ ఇచ్చేసి మళ్ళీ వేరే చైన్ తీసుకుంటుంది. ఇప్పుడు 1,00,000 అయిపోయింది 1,50,000 1,60,000 మీద 1,40,000 ఉంది. ఎలా అనిపించింది అప్పుడు 2,000 కొన్న గోల్డ్ ఇప్పుడు అందరు కొంతమంది చాలా 50,000 అయినాక కొన్ని కొద్దిగా కాదు చేపించిన 50,00,000 అయినాక చేపించిన అంటే మనం ఇచ్చేది లేదు కదా వాళ్ళు చేసి ఇస్తారు. అవును మనం మెల్లమెల్లగా డబ్బులు పంపిస్తాం. మనం నెట్ క్యాష్ ఇస్తేనేమో ప్రాబ్లం కొనాలి. మనకు ఉన్నప్పుడు ఇవ్వచ్చు గోల్డ్ షాప్ పరిచయం ఉన్నాయి కదా నెలకు ఉన్నప్పుడు పంపిస్తాం. అంటే మనకు ప్రాబ్లం ఉండదు. మీ శ్రేయభిలాషులు ఏమైనా ఫోన్ చేశారు అంటే మీడియాలో కనిపించడం ఇవన్నీ జరగడం చాలా చాలా మందికి వాడు చిల్లరగాడు వేస్ట్ అని వాని గురించి మాట్లాడు ఉంటది కదా రిటర్న్ ఏమైంది అన్ని ఆడుచుకుంటూ వచ్చి చాలా మంది వచ్చిపోయారు. ఓకే మస్తు మంది వచ్చిపోయారు వచ్చి కలిసిపోయారు. కానీ మీకు మీరు చేసుకుని గోల్ని అంటే నలుగురికి ప్రూవ్ చేసుకోవాల్సిన స్థితి వచ్చింది. అంటే ఒక మీడియాలో వెళ్ళేసి మీడియాలో వెళ్ళేసి అక్కడ ఒక మనిషిని పిలిపించి టెస్టింగ్ చేయించారు వచ్చేది తెలియదు. వాళ్ళ నేను కూర్చోకపోతున్నా ఆడు వస్తున్నాడే నేను కూర్చొని చెప్పిన టీవీ 9 లో ఆల్రెడీ ఓపెన్ గా చెప్పిన నేను వాడు వస్తాడంటే నేను కూర్చోను. ఓకే వాడు వస్తున్నాడు లే నాకు కూర్చోడు వేరే రూమ్ లో కూర్చోబెడతాము నేను సపరేట్ ఇంటర్వ్యూ చేస్తాము అట్లా బాక్స్ పెడతాము అన్న అట్లా అంటే ఓకే అని కూర్చున్నా సడన్ గా పిలిచిరాలి వచ్చి తెచ్చి సడన్ గా పిలిచి. ఓకే టీవీ 9 లో బ్లాక్ స్మిత్ తోనే టెస్ట్ చేయించారు కదా వాడు మన పక్క కూర్చొంత సాయ దానికి అంత సీన్ లేదు. అదే అసలు పనికిరాని పిచ్చోళ్ళు కన్నా అద్మానం ఆ ఇంటర్వ్యూలు అంత గలీజ్ గా ఏది వాడికి ఈగా తీసుకురావచ్చు 20,000 10,000 తెచ్చేసి చేసుకొని ఇంకా గోల్డ్ అని చెప్పుకో తిరుగుతుంది రోడ్ల మీద. ఎవడన్నా చూసినోడైనా సిగ్గుశరం ఉండాలి. ఇంత ఎవడన్నా వచ్చేసి అంత ఐటీ రిటర్న్ వల్ల అంత క్లియర్ చేసి అన్ని వదిలేసి అన్ని రోల్డ్ గోల్డ్ అని పంపించేసి మళ్ళీ వచ్చి మీడియాలో ఇంకా మీదకి వేసుకున్నా పూత వేసుకున్నా అది వేసుకున్నా ఇది వేసుకున్నా అని చెప్పుకో ఎంత గలీజ్. అవును సిగ్గుశరం మనిషి ఒకటి ఉంటది అన్ని చిల్లరగా మళ్ళీ చెప్పుకొని ఇంకా అది వేసుకున్నా టీవీ 9 మీద పూత వేసిన మీద కలర్ వేసిన అవన్నీ గలీజ్ ఉంటుంది. ఒరిజినల్ ఉంటాయి డూప్లికేట్ ఏం చేస్తారు అన్న ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే డౌన్ ఉంది ఎలా ఏం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ అంటే నడుస్తుంది అట్లా చాలా డల్ ఉంది అసలు నడుస్తుంది చాలా డల్. మళ్ళీ ఎప్పుడు పూనుకుంటది మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇంకా 5 years కావాలి నేను కోలుకొని గవర్నమెంట్ చేంజ్ అయితే చెప్పలేదు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్న మీరు అసలు టిఆర్ఎస్ లోనే ఉన్నారు. టిఆర్ఎస్ లేని లోపు కనిపిస్తుంది చాలా మంది జనాలు అంటున్నారు ఏ గవర్నమెంట్ వస్తుంది కానీ అంటే టిఆర్ఎస్ లో పోతలేను టిఆర్ఎస్. ఓకే కానీ ఒకటే ఇంట్లో 2 పార్టీలు కదా అన్న ఇప్పుడు మీరు ప్రణయ్ గారు ఒకటి మీరు ఒకరు కాంగ్రెస్ మనకు కూడా జగదీష్ అన్నాడు ఎమ్మెల్యేగా వెళ్ళి ఉంటాడు అయితే అట్లా నన్ను రమ్మని నేను రాను కానీ ప్రణయ్ పంపించాను దాంట్లో మీ అబ్బాయిని పంపించేసి అక్కడ కానీ ఎవరు వచ్చినా కూడా దర్గా చిన్న పైన హత్తుకుంటారు ఎందుకు నో అని ఎవరు అన్నారు ఎందుకు ఆ క్లోజ్ చాలా అంతే. ఇప్పుడు పేరు రావాలంటే కష్టం పేరు వచ్చినాక దాన్ని కాపాడుకోవాలి. ఎవరైనా వచ్చినా మనము అది ప్రాబ్లం లేకుండా ఫొటోస్ వాడుతూ ఇచ్చి వెళ్తాను నేను. మనకు మనిషి ఎదిగిన వద్ద తగ్గి ఉండాలి పొగరుతో ఎక్కువ ఉంటే పని ఏది అట్లా మనం అట్లా కొద్దిగా మంచితనంగా ఉంటే ప్రజలు అనేది అట్లా వచ్చి రిసీవ్ చేసుకుంటారు 10-20 మంది ఎవరు పోయినా ఏది ఉన్నా పోరు అట్లా అన్న నేను పోతే మాత్రం చాలా మంది రిసీవ్ చేసుకుంటారు. ఫంక్షన్లకు 20 మంది ఎంట్రన్స్ వచ్చి లోపలికి తీసుకోగలం కానీ ప్రతి ఫంక్షన్స్ కే వస్తాయి మీకు పెళ్లిలు కానీ ఏ చిన్న కార్యమైనా కూడా 50 కార్లు నిండినాయి పెళ్లి ఎన్ని అంటే చాలా కష్టం. ఒక్కో రోజు 20 పెళ్లిలు ఉంటాయి అటెండ్ చేయాలంటే కష్టం. కొన్ని అటెండ్ చేస్తున్నాం కొన్ని వదిలేస్తున్నాం. ఒక పెళ్లికి పోతే ఇక్కడ 10 పెళ్లిలు వదలాలి లాంగ్ ఉన్నాయి దగ్గర ఉన్నాయి అటెండ్ చేస్తాం. పెళ్లి భోజనాలు తిని ఎలా అనిపిస్తాయి ఒక్కొక్క పెళ్లి భోజనాలు తినరు అన్నిట్లా ఏదైనా ఒక దాంట్లో అన్నిట్లో తినలేం కదా. అవును లాస్ట్ అటెండ్ చేసిన అట్లా లంచ్ టైం లో ఆగిన దాన్ని తినేసి పత్రిక ఇచ్చేటప్పుడు దర్గా చిన్న బాయ్ దగ్గర ఏం ఆశిస్తారు వాళ్ళు? ఏం ఆశించారు ప్రేమతో ఇస్తారు అంత అభిమానంతో రావాలన్నా కంపల్సరీ అని చెప్తుంటారు. మళ్ళీ ఎట్లా మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకుంటారు? కొన్ని మ్యారేజ్ ఎట్లుంటాయంటే ఒకటే లైన్ ఉంటాయి పెళ్లి అసలు అటెండ్ చేస్తాం. దూరం లాంగ్ ఉన్నాయి అనుకో కొన్ని వదిలేస్తాం. అలా దగ్గరనే చూసుకుంటే ఒక లైన్ ఉన్నాయి ఆ లైన్ అందుకున్నట్టు ఒక 4 o'clock వరకు తిరిగి అటెండ్ చేసుకొని వచ్చేస్తాం. అంటే మీరు ఇంత పబ్లిక్ లో తిరుగుతుంటారు కదా అంటే మీకు కూడా మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు కదా
దాన్ని ఎలా మీరు మెయింటైన్ చేస్తారు? అంటే పెళ్లిళ్ళు ఇలాంటి దాంట్లో వెళ్తుంటారు కదా, వెంటనే సెక్యూరిటీ. లేదు. ఇప్పుడు మనకి వాడికి పోగానే ఉంటారు. మా ఇంటెన్షన్‌లో ఉంటారు. నా వెంబడి 5, 6 మంది ఉంటారు. అట్లా అటెండ్ ఒకటే కార్‌లో వెళ్తాం. ఒక్కోసారి 2 కార్‌లలో. ఓకే. పాత కేసులు అన్ని అయిపోయినాయి అన్న? అన్నీ అప్పుడు ఉండే కదా కొన్ని అన్నీ కేసులు, క్లోజ్ అయినాయి. అన్ని అయిపోయినాయి, ఇది కొత్తగా. అంతే. ఆ, ఏ కేస్ కాదు కదా! అదే, అదే, ఐటీ అదే. రిటర్న్ కట్ ఆ. చేసుకుంటే అయిపోతది. మ్మ్. అది చూసి ఇంకెన్ని రోజులు తిరగాలన్న ఇది? ఉంటది. ఇంకా 10 రోజులు ఉంటుండొచ్చు. ఇంకా 10, తిరుగుతుందా? 15 రోజులు ఉంటుంది. ఓకే. అన్ని వాళ్ళ చేసి చేస్తారు. ఓకే. ఎంత గోల్డ్ ఉంటే ఐటీ రిటర్న్ కట్టాలని? గోల్డ్ అని కాదు. నువ్వు రిసిప్ట్ నీకు ఎట్లా వచ్చిందో అవి చూపెట్టుకోవాలి. ఓకే. అవి చూపెట్టుకుంటే అయిపోతుంది. ఎంతైనా చేయించుకోవచ్చు. దానికి సంబంధం మనకు సంబంధం లేదు. ఓకే. లేడీస్ ఏమో 500 గ్రామ్స్ వేసుకోవాలి, హాఫ్ కేజీ. ఓకే. వాళ్ళు చెప్పింది ఐటీ అదే, రిటర్న్ అదే. 500 వేసుకోవచ్చు అంట. జెంట్స్ ఏమో 200. 200. ఇచ్చేసిరు కదా, కొద్దిగా 200 ఇచ్చేసిరు రిటర్న్. మనము ఎంత అంటే 200 ఇచ్చేసిరు రిటర్న్. ఓవరాల్ ఎంత ఉండే? కేజీ పైన ఉండే. కేజీ పైన ఉంది కాబట్టి అవన్నీ ₹1,00,00,000 గోల్డ్ సీజ్ చేసిరు. మిగతా మొత్తం రిటర్న్ ఇచ్చారు. ఆ గోల్డ్ ఇన్ని రోజులు మీరు వేసుకున్నారు కదా, ఒక చేతిలో పెట్టాలనుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే వేరే వాళ్ళు తీసుకుంటున్నప్పుడు అంటే వస్తుందని తెలుసు, అయితే అవి జీవితంలో అన్నప్పుడు అప్ డౌన్ అవుతాయి అంతే. మళ్ళీ అవన్నీ బిల్ సీట్లో చూపెడితే ఇచ్చేస్తారు. అవన్నీ తెప్పించిన ఆల్బీ చూసుకోరు. గోల్డ్ షాప్ వెళ్ళి ఎడ చెప్తారు, అన్ని ఎంక్వైరీ చేసిరు. మొత్తం ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు. అవును. ఐటీ రిటర్న్ పూర్తిగానే అవును. ఎంక్వైరీ చేస్తారు. ఎక్కడ చెప్పింది రియలా దుబ్బుగా పోయి అన్ని చూసుకోరు. గోల్డ్ షాప్ వెళ్ళారు, వాళ్ళకు రిసిప్ట్లు అవన్నీ చూపెట్టి రాళ్ళని అంతా అంతా తీసుకురు మొత్తం. ఎన్ని రోజులు చేపిస్తాము అవన్నీ.